ముఖ్యంగా యువతరం కూడా మేలుకోవాలి. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు నిలబడాలి, మహిళలు కూడా నిలబడాలి. ఆ గుండాలు చాలామంది ఇళ్లకు పోయి బయటకు వచ్చే పరిస్థితులు ఇటువంటివే ఏ పల్లెలకు పోయినా కానీ వెనకట భూస్వాములు దొరలు కిరాతకంగా కీచకంగా ఊర్లలో పొంట వాళ్ళ గడిల ముంగడికెళ్ళి చెప్పులు పట్టుకునే పోయే సంస్కృతి కాడికెళ్ళి ఏ రెవల్యూషన్ అయితే ఎట్లయితే వచ్చిందో సైలెంట్గా అది ఈ పల్లెలో చదువుకున్నటువంటి అందరు యువకులు విద్యార్థులు ప్రతి ఇళ్లకు పోయి వాళ్ళు మీదేసుకొని బాధ్యత మీదేసుకొని భుజం మీదేసుకొని ఈ ఊరును ఈ పల్లెను తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఓటు ద్వారా జరగకపోతే మళ్ళీ ఇంకో రెవల్యూషన్కి పోయే పరిస్థితి ఉంటుంది. అట్లా పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉన్నది. మొత్తం మహిళలు పని చేసుకుంటోళ్ళు కూలి పని చేసుకుంటోళ్ళు అందరూ కూడా ఈ దాడి ఏదో జరిగిందో మూత్రం దాగిపించేటువంటి సంస్కృతి సంస్కారాలు ఇటువంటి సంస్కారహీనుల చేతులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాదు మేము బాధితుల చేతులలో ఉంటాము, హింస చేసేటోళ్ళు కాదు, ఆ మూత్రం దాగినంత తెలంగాణ ప్రజలకు దాగిపించినట్టుగానే అనుకొని ఈ దుర్మార్గుని ఈ రాక్షసుని ఈ కీచకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కీచకులకు బొందబెట్టువంటి అద్భుతమైన అవకాశం ఈ పల్లెకు వచ్చింది. అది నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆలోచించాలి, ఎల్లమ్మగూడెం గ్రామ ప్రజలంతా ఆలోచించుకోవాలి. మీ ఊరి బిడ్డకు మూత్రం దాగించే పరిస్థితి వచ్చిందంటే ఏ ఆలోచనతో వీళ్ళు పనిచేస్తారు రేపు పొద్దున సర్పంచ్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక రెస్పాండ్ కాకపోతే ఒక పిలుపునివ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక వ్యక్తికి మూత్రం దాగించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే రేపు పొద్దున రాష్ట్రంలో ఉన్న అందరికీ దాగించే పరిస్థితి కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు బలహీన వర్గాలు, వీళ్ళు ఏమైనా నడుస్తుందని. సో అది జరగకుండా ఉండాలంటే ఈడ ఎవడైతే ఈ మాఫియా ఈ ముఠా ఉన్నదో వాళ్ళని ఓడగొట్టాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఓడగొట్టే బాధ్యత కూడా మాదే, దాంట్లో ఏం డౌట్ లేదు.